తెలంగాణలో సంచలనం సృష్టించిన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు దర్యాప్తులో భాగంగా సిట్ బృందం తన విచారణను మరింత వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగానే సిఐ నాగరాజును సిట్ అధికారులు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు తరలించారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్లోనే సిట్ చీఫ్ రవిప్రకాష్ ఆధ్వర్యంలో నాగరాజును మరోసారి విచారించారు. ఇక తదుపరి వార్తలోకి వెళితే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలతో పాటుగా తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీడ్చే ప్రమాదం ఉందని ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా పత్తిపాడులో రాజకీయ